స్ఫూర్తిగా తీసుకున్నారా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి జగన్మోహన్ రెడ్డి జవసత్వాలు నింపుతూ మళ్ళీ అవసరమైతే జైలుకైనా వెళ్దాం, ఈసారి కంపల్సరీ అటెన్షన్ గ్రాప్ చేద్దాం ప్రజలదనే ఉద్దేశంతో ఏమన్నా ముందుకెళ్తున్నారనుకోవచ్చా మనం? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ యజమానికి, అలాగే మీకు ప్యానల్ సభ్యులందరూ కూడా చంద్ర శ్రీనివాస్ గారికి, ఇతర పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, రాజు గారు మీరు స్టార్టింగే ఇంట్రడక్షన్ స్టేట్మెంట్స్ లోనే చాలా క్లారిటీగా మీరు ఏమి అవుతాంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. నిజం. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు 11 సీట్లు వచ్చినా కానీ ఇంకా లైమ్ లైట్ లో వీళ్ళు ఉన్నారంటే, 10 సంవత్సరాలుగా వీళ్ళ మీదే మనం చర్చిస్తున్నామంటే, చాలా ఛానల్స్ వీళ్ళ మీద డిబేట్స్ పెడుతున్నారంటే కేవలం వైసీపీకి ఉన్నటువంటి ఒక అజెండా. ఆ అజెండా ఏంటంటే బూతులు మాట్లాడడం వాళ్ళ అజెండా, తిట్లతో ట్రాప్ చేయడం వాళ్ళొక అజెండా, ఎట్లయినా లైమ్ లైట్ లో ఉండాలనుకోవడం వాళ్ళ అజెండా. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినా, లేదు ఎక్కడన్నా పరామర్శలు జరిగినా, ఆ రోజు ఆయన యొక్క మొత్తం మీడియా యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేయాలని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఉత్సాహం నింపాలని చెప్పి ఖచ్చితంగా ఆయన ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టేట్మెంట్స్ ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అది వాళ్ళ యొక్క పొలిటికల్ ప్రాసెస్, వైసీపీ యొక్క పొలిటికల్ ప్రాసెస్ లో అది ఒక పార్ట్. సో ఆ ప్రాసెస్ లో నాకున్న దీని ప్రకారం వాళ్ళు 100% సక్సెస్. వాళ్ళు చెప్పాలంటే 11 సీట్లే వాళ్ళకు వచ్చింది. నిజానికి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కనబడే అవకాశమే లేదు. కానీ ఆ 11 మంది తరచు, ఇప్పుడు సార్ వీళ్ళు బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే నందిగామ సురేష్ కానీ, లేకపోతే వల్లభనేని వంశీ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, వీళ్ళెవరు కూడా వేమన పథకాల్లో, సుమతి పథకాల్లో వీళ్ళు ఎక్కడా చెప్పలే. వీళ్ళు మాట్లాడినంత పచ్చి బూతులు. వీళ్ళు ప్రజల్ని, ఇతర పార్టీ నాయకుల యొక్క పర్సనల్ విషయాన్ని ఎలా టార్గెట్ చేశారో అందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళు ఏ కేసులు ఇరుక్కుంటున్నారు, ఏ కేసుల్లో పెడుతున్నారు అనేది కూడా చట్టం వాళ్ళ పని, వాళ్ళకి ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతుందో దాని మీద వెళ్తున్నారు తప్ప ఇదేదో రెడ్ బుక్ ఆ బుక్ లో ఉన్నటువంటి లాజిక్లు ఇదేం జరగట్లేదు సార్. తప్పు చేశారు, దాని మీద వాళ్ళు వెళ్తున్నారు, అంతే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈ విషయంలో వైసీపీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే 100% సక్సెస్. ఈరోజు మీరు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళకూడదు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలవరం గురించి ప్రజల్లో చర్చించకూడదు, అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడకూడదు అనేది వాళ్ళ క్లియర్ అజెండా. దానికి టార్గెట్ గా ఈ రోజు మీరు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు వస్తారు, పోలీసులు కూడా ఆ విధంగా మాట్లాడతారు. ఆ తర్వాత అప్పటి వరకు కనబడిన వైసీపీ నాయకులందరూ కూడా తిరిగి బయటకు వచ్చి వాళ్ళు సార్ మమ్మల్ని గుర్తించండి, మేము కూడా మాట్లాడుతున్నాం, మీకు సపోర్ట్ గా మేము వస్తున్నామని చెప్పి ఆయన గోరంట్ల మాధవ్ గారు ఆయన ఏం ఎంపీ చేశాడు, లేకపోతే నేను ఒక వీడియో చూశాను సార్, ఆయన మాట్లాడతాడు ఒక 3 అధినేతల పేర్లు చెప్పి, ఒక మీడియా ముగ్గురు పేర్లు చెప్పి, మీరేదో చూడాలనుకుంటే చెప్పండి, నేను ఇంటికి చూపిస్తానంటాడు. అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించే పార్టీ వైసీపీ పార్టీ. సార్ మీరు నమ్మరు, ఒక యూనివర్సిటీ చేసిన ఒక కేస్ స్టడీలో ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది అని కనుక్కోండి అని చెప్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, సార్ ఇప్పటి వరకు పరిపాలన చేతకాక ఓడిపోయిన పార్టీలు చాలా ఉంటాయి, మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కేవలం బూతులు మాట్లాడడం వల్ల, భాష మీద పట్టు లేకపోవడం వల్ల, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోవడం వల్ల, పర్సనల్ విషయాలు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ఒక పార్టీ ఈ రోజు 11 స్థానాలకి పరిమితం అయిపోయిందంటే కేవలం ఈ భాష. వీళ్ళు ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బ్లడ్. మరి ఆ రిపోర్ట్ ఒకసారి పంపండి వాళ్ళకి, ఒకసారి మీరు అదేదో సర్వే అది చేసామంటున్నారు కదా, ఒక అధ్యయనం నివేదిక ఉంటే ఒకసారి పంపండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మీరన్నా కొంచెం అది పంపితే ఒకసారి చూస్తారు. కనీసం ఓటమి తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద సరైనటువంటి ఇది జరగలేదు వాళ్ళ పార్టీలో. వాళ్ళ అజెండా ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళ అజెండా తిట్టడం, వాళ్ళ అజెండా బూతులు మాట్లాడడం, ట్రాప్ లో పడేయడం, లైమ్ లైట్ లో ఉండడం. మీరు చూడండి, గతంలో ఎప్పుడు లేనంత అధికార ప్రతినిధులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు కానీ ఎవరైతే టీవీలో వచ్చి రిప్రజెంట్ చేస్తున్నారో వీళ్ళు కూడా ఇదే టార్గెట్. వీళ్ళు అసలు ఎందుకు కూర్చుంటారో, ఏం మాట్లాడతారు, ఎవరు కూడా ప్రభుత్వం గురించి స్పందించి ప్రభుత్వం కార్యక్రమాల మీద మాట్లాడే పరిస్థితి లేదు, లేకపోతే అడిగే పరిస్థితి లేదు. కేవలం బూతులు. ఇందులో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను చెప్తున్నాను. వాళ్ళు ఈ రోజు సక్సెస్ అవుతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు కిరణ్ గారు ఎవరైతే ఐటీడీపీ కార్యకర్త ఎవరి మీద చర్యలు తీసుకున్నారో, నిజానికి చెప్పాలంటే అది కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు 2-3 కూడా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అనవసరంగా కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళ హద్దు మీరి మాట్లాడే. సరే, మీరేమో చర్యలు తీసుకుంటున్నారండి, వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు తగ్గట్లేదు. మరి వాళ్ళ మీద చర్యలు ఇప్పుడు జనసేన గుంటనక్కలంట. మరి వాళ్ళ మన ఈమె మాట్లాడారు, ఆ పార్టీ ఆమె పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి శ్యామల గారు. ఏంటి మరి పరిస్థితి?
సార్ ఇప్పుడు వీళ్ళందరినీ రాజకీయంగా ఏం కాదు సార్. వీళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళన్ని రకాలుగా దొరుకుతారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి పార్టీ రిప్రజెంటేటివ్ గా వచ్చి నీతులు చెప్పే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఉమెన్ కాబట్టి, నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకో. ఎందుకంటే ఒక బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి భార్యాభర్తల మీద ఎటువంటి కేసులు పెట్టుకున్నారో అలాంటి వాళ్ళని కూడా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులుగా తీసుకొచ్చి చివరికి వాళ్ళిచ్చే స్టేట్మెంట్ల మీద కూడా కొంత స్పేస్ తీసుకొని మేము మాట్లాడాలంటే అందుకే మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకు కూడా మేము సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడో కదా చాలా స్లోగా ఉంది. చెప్పాలంటే చాలా స్లోగా ఉంది. ఎంతో మంది అధికార ప్రతినిధులు పిచ్చిగా వాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు ఎక్కడ పడితే ఆడ కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడతారు. ఎందుకు కామ్గా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. అతను క్షణికావేశంలో మాట్లాడడానికి తప్పు చేశాడు. అతను మాట్లాడింది తప్పే. మరి అతని మీద అంత పాజిటివ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఇంకా చాలా మంది పిచ్చి వాగుతున్నారు కదా. మీరు మాట్లాడండి. అమరావతి అవినీతి జరిగితే దాని గురించి ప్రశ్నించండి. పోలవరంలో అవినీతి జరిగితే దాని గురించి ప్రశ్నించండి. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది తప్ప. అంటే నిన్నటి నుంచి నేను చూస్తున్నా టీడీపీ సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు చూస్తున్నాం. ఇది రైట్, దీన్ని మేము అంగీకరిస్తున్నాం. మరి వీటి పరిస్థితి ఏంది అని చెప్పేసి కొన్ని పోస్టర్స్ తయారు చేసి టీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలోనే చాలా మంది బాధపడుతున్నారు. ఓకే, మా మీద చర్యలు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏ విధమైన పోస్టులు పెడుతున్నారని చెప్పేసి ఒక పోస్టర్లే క్రియేట్ చేసి పంపిస్తున్న పరిస్థితి. ఎందుకని అలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది కూటమి సర్కార్? అదే సార్, ఇప్పుడు సార్ ఇంకోటి ఏంటంటే కూటమి టార్గెట్ వీళ్ళు కాదు సార్. ఈ కూటమి టార్గెట్ పోలవరం, ఈ కూటమి టార్గెట్ అమరావతి, ఈ కూటమి టార్గెట్ అభివృద్ధి. పవన్ కళ్యాణ్ గారు కూడా మాటికి 15 సంవత్సరాలు అనే మాట చెప్తున్నప్పుడు నిజానికి చెప్పాలంటే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏంటి ఇంకా 15 years ఆఫ్ ట్రావెల్ ఏంది ట్రావెల్ అని ఎక్కడో చోట్ల డెఫినెట్ డిసప్పాయింటెడ్ సిచ్యువేషన్ లో. కానీ ఆయన మమ్మల్ని ఎంత కన్విన్స్ చేస్తున్నాడంటే రాష్ట్రం వెనకబడిపోయింది, మనం విభజన ప్రాంతం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాము, తిరిగి స్టెబిలిటీ తీసుకురాకపోతే రాష్ట్రం పనికి రాకుండా పోతుంది అని ఆయన యొక్క ఏదైతే ఒక దీర్ఘ ఆలోచన ఏదైతే ఉందో, ఆ విజన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. ఈ రోజు చెప్పాలంటే సో ఇది ఒక కూటమి టార్గెట్ తప్ప ఈ కూటమి టార్గెట్ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాటలు లేకపోతే వీళ్ళ మీద కేసులు కాదు సార్. మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ కి వచ్చి అక్కడ కూడా ఆయన ఆ P4 అనే పాయింట్ మీద మనం P4 ఏదైతే తీసుకొస్తున్నామో దాన్ని మనం ఖచ్చితంగా తీసుకెళ్లాలా, ప్రజల్లో నుంచి మనం వాళ్ళ యొక్క పేదరికాన్ని నిర్మూలించాలనే ఆ పాయింట్సే తీసుకొస్తున్నారు. సో వాళ్ళ విజన్, వాళ్ళ టార్గెట్ నిజం చెప్పాలంటే ఈ యొక్క స్క్రాప్ బ్యాచ్ కాదు అసలు చెప్పాలంటే. కాకపోతే అప్పుడప్పుడు మమ్మల్ని 3 నెలలకు ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడతారు. ఇది ఇక్కడతో ఆగదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ఓకే, చంద్రబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు ప్లాన్లు ఏంటి, వ్యూహాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సో ఏంటి నిన్న మాట్లాడిన మాటలు, రీసెంట్ ఇష్యూస్ ఏమంటారు?